ఒక చెట్టు కింద సేద తీరుతున్నారు. అక్కడ అదే చెట్టు శంకరి మనవరాయ లేదు ఇంకొక 20-30 రోజులు ఉంటే కొంచెం గట్టి గుర్తు. హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు జిఎస్ఆర్ ఫ్యామిలీ. చెప్పాను కదండి మీకు కార్తీక మాసంలో నేను ఏమేమి పూజలు చేసుకుంటానో చూపిస్తానని. అదేనండి ఈ వీడియో. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ముందుగా అయితే మీకు హరికేశములు చూపిస్తున్నాను, చూసారు కదా. మీరు ముందు ఈ పిండి దీపాలు చూసేసి ఏంటి మళ్ళీ 7 శనివారాల పూజ చేసుకుందేమో అని అనుకోవద్దండి. ఆ రోజు వచ్చేసి ఏకాదశి, ద్వాదశి, చిలక ద్వాదశి అని కూడా అంటారు కదా. ఆ రోజు ఇద్దరిని కలిపి పూజ చేసుకున్నానండి నేను ఆ రోజైతే. అందుకని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామికి ఆ 7 దీపాలతో, పిండి దీపాలతో ఇలా పూజ చేసుకోవటం అయితే జరిగింది నేను. అలాగే సత్యనారాయణ స్వామి పూజ, అలాగే పోలీస్ వర్గానికి నేను ఎట్లా వదులుకున్నాను ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూస్తూ మాట్లాడుకుందాము. అదిగో రానే వచ్చేసిందండి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే రోజు. అసలు ఆ రోజైతే నాకు ఆనందానికి అవధులు లేవండి. అసలు నేను అమెరికా వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందామా అని చెప్పేసి ప్రతి ఇయర్ మా హస్బెండ్ అడుగుతానే ఉంటానండి. ఆయనేమో ఇప్పుడు కాదులే అంటూ ఉంటారు. మేము వచ్చేది ఇప్పటికి 3.5 years అలా అవుతుంది ఇక్కడికి అమెరికాకి. చూసారా ముగ్గురు పంచలలో ఎట్లా బాగున్నారో. ఎట్లయినా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునేటప్పుడు పంచ ఖచ్చితంగా కట్టుకొని వెళ్ళాలండి మనము వ్రతాలకి, నోములకి. అది అందరికి తెలిసిందే విషయం కదా. ఇది వచ్చేసి హనుమాన్ టెంపుల్ అండి, ఫార్మింగ్టన్ లో ఉంటది మాకు. హనుమాన్ టెంపుల్లో చేస్తున్నారంటే వచ్చాం. అక్కడ చూసారా విగ్రహాలు ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో. లక్ష్మీ నరసింహస్వామి, రాములు వారు, లక్ష్మణుడు. అక్కడ ఏదో ఇంకా గుడి అటు సైడ్ కడతానికి కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుందండి. గుడి పెద్ద చేస్తారంట ఈ టెంపుల్ కూడా. సరే లోపలికి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ అందరు వచ్చేసారండి. మేము కూడా మాతో పాటు ఒక 4 ఫ్యామిలీలు వచ్చినాయి. మేము వచ్చిన తర్వాత పూజకి ఏమేమి ఇచ్చేసారో చూసేసేయండి ఇక్కడ. ఈ కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలండి, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను చాలా సార్లు మిస్ అయ్యాను కాబట్టి చెప్తున్నానండి అట్లాగా. ఎందుకంటే పక్కన మా ఫ్రెండ్ ఉందని చెప్పాను కదా, విజయ అని. వాళ్ళ ఇంట్లో 2 సార్లు సత్యనారాయణ స్వామి పూజ పెట్టుకున్నారండి. ఒకసారేమో నాకు కుదరక నేను వెళ్ళలేకపోయాను, ఇంకొకసారేమో ఫుల్ ఫీవర్ అండి, నాకు బాగా కాఫ్ కూడా ఉంది ఆ రోజు నాకైతే. అసలు దానికి అందుకని వెళ్ళలేకపోయాను. నేను తనతో అంటూ ఉంటా, ఎందుకని మీ ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ అప్పుడల్లా నన్ను ఆ దేవుడు ఆపుతూ ఉన్నాడని చెప్పేసి అడుగుతూ ఉంటాను. తన దగ్గర చాలాసార్లు ఫీల్ అయ్యాను కూడా. అట్లానే నేను టెంపుల్స్లో కూడా వెళ్ళినప్పుడు అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకునే వాళ్ళందరినీ చూస్తూ ఉంటాం కదండి. అది చూసినప్పుడల్లా కూడా నాకు ఆశ అన్నమాట, వెళ్ళి చేపించుకుందాము స్వామిని ఒక్కసారి దర్శించుకొని ఆయన వ్రతం నా చేతుల మీదుగా చేపించుకోవాలి, ఆయన ఎందుకు అవకాశం కల్పించట్లేదా అని చెప్పేసి కొంచెం అయితే నేను ఎప్పుడు బాధపడతానే ఉంటా తలుచుకొని. ఇన్ని సంవత్సరాల తర్వాత వ్రతం చేసుకోమ్మా అని నన్ను కరుణించి అనుగ్రహించినట్లుందండి. అసలు చాలా హ్యాపీగా చేసుకున్నాము. వ్రతం కూడా చాలా చక్కగా బాగా జరిగిందండి. అసలు వ్రతం చేసుకున్న అదే రోజు ఇంట్లో నేను సాయంత్రం పూట ఇక్కడ మా ఫ్రెండ్స్ గ్రూప్ లో 2 స్వాములు మాలలు వేసుకున్నారండి. వాళ్ళ ఇంటికి పిలిచి, అలాగే మిగతా మా ఫ్రెండ్స్ అందరిని కూడా పిలిచి భోజనాలు కూడా పెట్టుకున్నాను. చాలా బాగా ఆయనే ముందుండి అన్ని నడిపించినట్టుందండి. అదిగో అలాగా మనకి ఫోటో ఫ్రేమ్ ఇస్తారండి, సత్యనారాయణ స్వామి ఫోటో ఫ్రేము. అలాగా ఇంకా గంధము బొట్లు పెట్టుకున్న తర్వాత పూజ స్టార్ట్ చేశారు. ఈ సత్యనారాయణ స్వామి వ్రతం కార్తీక మాసంలో ఎందుకు చేసుకోవాలనుకుంటున్నానంటే దానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయండి, చెప్తాను అవి కూడా. ఏంటంటే నా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ సైడు 2 కారణాలు అయితే జరిగినాయండి. అవి బ్యాడ్ ఇన్సిడెంట్లు అనమాట. అందుకని చెప్పేసి మా నాన్నగారు ఎందుకు ఈ కార్తీక మాసంలో ఇలా జరిగినాయి అందుకని చెప్పేసి వాళ్ళు ఇంకా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం ప్రతి ఇయర్ అలవాటు చేసుకున్నారండి. ఆ 2 ఇన్సిడెంట్లు ఏంటంటే, ఒకటేమో మా నాన్నగారు వాళ్ళ నానండి, అంటే మా తాతయ్య
అత్తయ్య గారు చనిపోవడము, ఇంకొకటేమో ఇదే నెలలో మా నాన్నగారికి కాలు యాక్సిడెంట్ అయిందండి. అసలు కాలైతే ఇరిగిపోయిందనమాట. ఇంకా అది ఇరిగిందేమో తీసేసేయాలేమో అని చెప్పేసి అనుకున్నారంట. అందరు భయపడ్డారు. అప్పుడు మేమైతే 6th క్లాసు 7th క్లాసు చదువుతున్నామండి. ఆ టైంలో జరిగింది. ఒక 2 ఇయర్స్ బ్యాకే వాళ్ళ నాన్నగారు చనిపోవటం, తర్వాత ఈయన కాలు యాక్సిడెంట్ అవ్వడము, అందుకని చెప్పేసి ఒకదాని తర్వాత ఒకటి ఇలా జరుగుతునేసరికి ఇంకా వాళ్ళు భయపడి కంగారు పడిపోయారు. దేవుడి దయ వల్ల కాల్లో రాడ్డు వేసి కొంచెం రికవర్ అయ్యారండి చాలా వరకు. కాకపోతే ఆ కాలు అలాగా పెట్టుకునే పాపం పనులకు వెళ్ళి ఇబ్బంది పడిన రోజులైతే ఉన్నాయి. అందుకని వాళ్ళు ఆలోచించుకొని ఈ కార్తీక మాసంలో అయితే మా ఇంట్లో ఏ శుభకార్యం స్టార్ట్ చేయరండి. మా నాన్నగారికి అంత భయం అన్నమాట. అదే అలా వాళ్ళ నాన్నగారు చనిపోవటం, తర్వాత ఆయనకి కాలు యాక్సిడెంట్ అవటం, తర్వాత కొన్ని డిస్టర్బెన్స్ అయితే మా ఇంట్లో జరిగినాయండి ఆ కార్తీక మాసంలోనే. అందుకని చెప్పేసి ఇంకా మా నాన్నగారు ఈ నిర్ణయానికి వచ్చి ఇంకా ప్రతి ఇయర్ నీ సత్యనారాయణ వ్రతం అయితే చేసుకుంటామయ్యా అని చెప్పేసి అలాగా ఇంకా సంకల్పించుకొని ప్రతి ఇయర్ మా ఇంట్లో ఈ సత్యనారాయణ వ్రతం జరుగుతుందండి. అలాగే మా నాన్నగారి దగ్గర వర్కర్స్ పనిచేస్తారనమాట. వాళ్ళందరికీ భోజనాలు అరేంజ్ చేసేవాళ్ళు. అసలు ఆ రోజు మా ఇంట్లో చాలా సందడిగా చాలా హ్యాపీగా ఉండిద్దండి. ఇంకా అట్లాగా ఆ అలవాటే నాకు కంటిన్యూగా అలవాటు అయిపోయి ఈ కార్తీక మాసంలో చేసుకోవాలని అని చెప్పేసి నేను కూడా అనుకోవటం జరిగింది. అతను వేటకు పోయి బాగా అలసి ఒక చెట్టు కింద సేద తీరుతున్నాడు. అక్కడ అదే చెట్టు వద్ద గోపకులు ఎంతో భక్తితో సత్యనారాయణ పూజ చేసి ఆ తర్వాత రాజుగారికి భక్తి శ్రద్ధలతో ప్రసాదం తీసుకొని వచ్చి ఇచ్చారు. వారు హీన పురస్కృతులని వారు ఇచ్చిన ప్రసాదం భుజించడం ఇష్టం లేక రాజు అది తినకుండానే తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. అతని ధిక్కారానికి శిక్షగా అతని 9 కొడుకులు మరణించారు. ధన్యవాదములని నశించాయి. రాజు తన సత్యదేవుని లెక్క చేయకపోవడం చేతనే ఇలా జరిగిందని గ్రహించి ఆ గోపకుల దగ్గర వెళ్ళి వాళ్ళతో కలిసి సత్యదేవుని పూజించాడు. అప్పుడు అతని 9 కొడుకులను ధనధాన్యములను తిరిగి పొందెను. ఓ మునులారా, ఎవరు మిక్కిలి దుర్గమైన ఈ సత్యపూజ చేస్తారో వారు సత్యదేవుని కృపచే ధన్యధాన్యాలు పొందెదరు. 4 వర్ణాలలో ఏ వర్ణం వారైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. పుత్రులను పొందుతారు, బంధ విముక్తి పొందుతారు, బీదల భయం కోల్పోతాడు. మునులారా, ఏ వ్రతము చే మనుష్యుడు దుఃఖం నుండి ముక్తి గల వాడవుతాడో అతి సత్యనారాయణ వ్రతమును మీకు వివరిస్తాను. ఇది కలియుగంలో విశేష ఫలప్రదం కలది. సత్యదేవుడు భక్తుల కోరిన కోరికలు తీర్చి సత్యరూపుడు కాగలడు. కావున ఓ మునిశ్రులారా, ఈ వ్రతమును నిత్యం ఎవరు చేస్తారో ఎవరు వింటారో వారి పాపములు సత్యదేవుని కృపచే నశించునని సౌనకాది మహామునుల సూతుడు వివరించెను. ఇదండి నేను చేసుకున్న సత్యనారాయణ స్వామి వ్రతము. చూసారు కదా వ్రతం ఎంత బాగా జరిగిందో. అలాగే లాస్ట్ లో ఒక 5 కథలు చదువుతారు కదండి. ఆ 5 కథల్లో లాస్ట్ కథ నాకు అవకాశం ఇచ్చారండి చదవమని. ఇక్కడ వచ్చేసి తెలుగు, తమిళ, కన్నడ అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు ఉంటారు కదా. కొన్ని కథలేమో ఇంగ్లీష్ లో చదివారండి, కొన్ని ఏమో తెలుగులో చదివారు. తెలుగు ఒక 2 చదివాము, ఇంకా మిగతాది ఒక 3 కథలేమో ఇంగ్లీష్ లో చదివారండి. అందరికి అర్థం కావాలి కదండి ఆ సత్యనారాయణ స్వామి వ్రత కథలు కూడా. ఇంకా అట్లాగా హారతి ప్రసాదము తీర్థాలు తీసుకొని బయలుదేరామండి. ఈ వ్రతం హనుమాన్ టెంపుల్ లో జరిగిందని చెప్పాను కదండి. ఇదిగో వెంకటేశ్వర స్వామి విగ్రహాలు, అలాగే ఆయన ఎదురే మీకు ఒక మండపం లాగా పెట్టి సత్యనారాయణ స్వామి ఫోటో పెట్టి అక్కడే అందరిని కూర్చోబెట్టి వ్రతం అయితే చేపించారండి. ఆంజనేయ స్వామి విగ్రహం చూసారా ఎంత పొడుగుందో. అసలు ఎప్పుడు హనుమంతుడికి ఏదో ఒక పూజలు ఇక్కడ జరుగుతూ ఉంటాయండి. గుడి లోపల వీడియో తీసుకోవచ్చండి ఈ హనుమాన్ టెంపుల్ లో, అందుకే మీకు చూపిద్దామని వీడియో తీసాను. తర్వాత మనం తెచ్చుకున్న ప్రసాదాలు, మనం ఆ ఇంటి దగ్గర నుంచి చేసుకొచ్చిన ప్రసాదాలు ఇక్కడ పెట్టామనుకోండి, అందరూ తలా కొద్దిగా పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. మేము కూడా అక్కడ ప్రసాదాలు
భోజనాలు పెట్టానండి. నేను గోధుమ పిండితో చేసిన ప్రసాదం తీసుకొని వచ్చాను. అక్కడ పెడితే అందరు వేసుకున్నారండి. ఇదిగో చీకటి పడిపోయింది చూసారా. ఇక్కడే పక్కనే మీకు శివ టెంపుల్ కూడా ఉందండి, పరమేశ్వరుడిది. అక్కడికి కూడా వెళ్ళి ఆ శివలింగం మీద మేము కొద్దిగా జలాన్ని అయితే అభిషేకంలా పోసుకొని ఇద్దరము అక్కడి నుంచి ఇంటికి అయితే వెళ్ళటం జరిగింది. అసలు నిజంగా మాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఆ రోజు ఉత్పన్న ఏకాదశి అంటారు చూసారా, అదే రోజు అండి. అదేనండి తులసమ్మ పుట్టినరోజు అదే రోజు పుట్టింది అంటారు కదా, సేమ్ అదే రోజు ఏకాదశి రోజే మేము ఉత్పన్న ఏకాదశి రోజు వ్రతం చేయించుకొని లాస్ట్ శనివారం అన్నమాట, కార్తీక శనివారము పూజలు అయితే అలా చేసుకొని అలాగే శివయ్య దర్శనం కూడా చేసుకొని అలాగా అభిషేకం అలా కొద్దిగా పిల్లల చేత మేము అందరం చేసి ఆ జలాన్ని అయితే సమర్పించుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరామండి. మేమైతే అదే రోజు భోజనాలు పెట్టుకున్నానని చెప్పాను కదా, అసలు మార్నింగ్ నుంచి చాలా బిజీగా ఉన్నానండి. నేనైతే అసలు మార్నింగ్ ఎన్నింటికి ఒక 5కి లేస్తే గానీ నాకు పనులన్నీ 3 కల్లా అయిపోయినాయి. ఇంకా రైస్ ఒక్కటి ఇంటికి వెళ్ళి పెట్టుకుందాంలే అనుకున్నాం. ఎందుకంటే 4 కల్లా టెంపుల్ కి రమ్మన్నారు. 4:15కి స్టార్ట్ చేశారండి. కరెక్ట్ గా 6 o'clockకి వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఇంటికి అయితే బయలుదేరామండి. ఇంటికి వెళ్ళేసరికి ఒక 6:15 6:20 అయిపోయింది. ఇంకా అప్పుడు నేను మళ్ళీ దీపారాధన చేసుకొని దేవుడికి అట్లాగే ఇంకా రైస్ కూడా పొయ్యి మీద పెట్టేసేసి ఇంకా అన్ని రెడీ చేసుకున్నానండి. ఇదిగోండి దీపారాధన చేసిన తర్వాత లైట్లన్నీ ఆఫ్ చేసి ఆ దేవుళ్ళని చూడండి ఎంత బాగుంటారో కదా. ఒక్కసారి మీరు కూడా ఇంట్లో మీరు దీపారాధన చేసుకున్న తర్వాత లైట్లు ఆఫ్ చేసి ఈవినింగ్ పూట అలాగా ఆ దీప కాంతుల్లో దేవుణ్ణి చూడండి, అసలు ఎంత అద్భుతంగా కనిపిస్తారో తెలుసా మీకు. నేను ఇక్కడ సత్యనారాయణ స్వామి ఫోటో కూడా పెట్టుకున్నానండి. ఎందుకంటే నేను ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నేనేందంటే ఓన్ గా అయినా ఇంట్లో సత్యనారాయణ స్వామి ఆ పౌర్ణమి రోజు పెట్టుకొని ఆయనకి గోధుమ పిండితో ప్రసాదం అయితే చేసి ఆయన్ని ప్రతి ఇయర్ తలుచుకుంటానండి. ఇదిగో ఇక్కడ లైట్లు వేసి చూపిస్తున్నా చూడండి. నేను ఈ డెకరేషన్ అయితే అదే దేవుడి వెనక డెకరేషన్ ఉంది కదండి ఆ పూలతో, అదంతా అయితే నేను ముందు రోజు ఈవినింగే డెకరేషన్ చేసుకున్నాను. దేవుళ్ళని అయితే నేను అదే రోజు మార్నింగ్ మళ్ళీ తలస్నానం చేసి దేవుళ్ళని అయితే పెట్టుకొని దీపారాధన చేసుకున్నాక వంట అయితే స్టార్ట్ చేశానండి. చెప్పాను కదా ఆ రోజు తులసమ్మ కూడా అదే రోజు పుట్టినరోజు అంటే ఉత్పన్న ఏకాదశి అని చెప్పి, అందుకే ఆ సత్యనారాయణ స్వామి ఫోటో నా దగ్గర తులసమ్మ ఉంటే ఆమెని, అలాగే ఇది గుళ్ళో ఇచ్చారండి సత్యనారాయణ స్వామిది పటం పూజ చేసుకున్నాం కదా మనకే ఇచ్చేసారనమాట. ఆ సత్యదేవుడిని కూడా తెచ్చి నేను ఇక్కడ నా పూజా మందిరంలో పెట్టడం జరిగింది. అలాగే ఒక్కసారి ఈ డెకరేషన్ అంతా చూసి ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్ లో తెలపండి నాకు. అసలు మేమైతే ఈ వ్రతము ఇంట్లోనే చేసుకొని అందరిని పిలిచి భోజనం పెట్టుకుందామని లిస్ట్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం, కానీ నాకు కుదరలేదండి. ఒక్కరోజే గ్యాప్ వచ్చింది అనమాట. అంటే నాకు ఇంకా మనం ఎప్పుడైనా వ్రతాలు పూజలు నోములు చేసుకోవాలంటే ఒక 10 days ముందన్నా 15 days ముందన్నా మనము ఒక ప్లాన్ అనేది వేసుకోవాలండి. ఒక్కరోజు గ్యాప్ తో చేసుకోవాలంటే కష్టం అని చెప్పేసి ఇంకా గుళ్ళో వ్రతం చేసేసుకొని ఇంకా తెలిసిన వాళ్ళ వరకు అందరిని పిలవటానికి కూడా అవ్వలేదండి. అసలు మేమైతే అదే రోజు వ్రతం చేసుకున్న రోజే కొంతమందిని పిలవటం జరిగిందండి. అంతా డైలమాలో ఉన్నాం అన్నమాట. పిలవాలా వద్దా, ఏంటి అసలు సాముల వరకు పెట్టుకుందామా లేదంటే మన వరకు చేసుకుందామా అన్న డైలమాలో ఉండి అందరిని అప్పటికప్పుడు పిలిచినా కూడా అందరు చక్కగా వచ్చారండి. ముందైతే స్వాముల్ని కనుక్కొని వాళ్ళ అవైలబిలిటీలో ఉన్నారా లేదా కనుక్కొని ఇంకా వాళ్ళు ఇన్వైట్ చేసిన తర్వాత ఇంకా మిగతా ఫ్రెండ్స్ అందరిని కూడా పిలుచుకోవటం జరిగిందండి. ఆ రోజైతే అందరు వచ్చారు అసలు, కాకపోతే కొంతమందిని మిస్ అయ్యాము. స్వామి ఆనందమూర్తి కాశీవాసి హరిద్వార నివాసి రక్షకనే అలంకార ప్రియనే భువనేశ్వరి స్వామి పుంగవనమే అల్లుదా నది అల్లుదా మేడే అల్లిడం కుండ్రే కల్మల ఎట్రమే కల్మల ఎరకమే శంకరీ మనవరాయ సరస్వతీ
చెప్పాను కదండి, ఇద్దరు అయ్యప్ప మాలలు వేసుకొని ఉన్నారు మా గ్రూప్ లో, ఒక ఇద్దరు అని చెప్పేసి. వాళ్ళిద్దరు వచ్చి ఇలాగా హారతిస్తూ ఉన్నారండి. హారతి ఇచ్చే ఆయన ఈ ఇయర్ ఫస్ట్ వేసుకోవటం అంటండి మాల. కన్యస్వామి అంటారు కదా, ఆయనేనండి. ఈయన కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాము. అసలు ఇంకో పూజ ఉందంట వేరే వాళ్ళ దగ్గర, ఇంకా అది కూడా చూసుకొని మా ఇంటికి వచ్చారండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా వాళ్ళిద్దరు అలాగ హారతులు ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర కూడా మేము హారతులు తీసేసుకొని ఇంక ఇట్లాగ ఇద్దరిని కింద బేస్మెంట్ లో అరేంజ్ చేశానండి నేను. వాళ్ళిద్దరికి ఇలాగ ఇస్తరాకులు తీసుకొని వచ్చి, ఇవి రియల్ ఇస్తరాకులేనండి, ప్లాస్టిక్ కాదు. ఇక్కడ మాకు వాణి స్టోర్ లో దొరికినాయండి. చాలా అదృష్టంగా భావించాము. అసలు ఇక్కడ అవి కష్టం అండి. సాములు అందరూ కూడా అడిగారనమాట, వాళ్ళిద్దరు కూడా మీకు ఇస్తరాకులు ఎక్కడ దొరికినాయి అని చెప్పేసి. ఒక 2 అయితే వాళ్ళిద్దరికి తీసుకొచ్చి ఫస్ట్ సాములకి పెట్టాలంటారు కదా, అలాగే ఇద్దరు సాములకి పెట్టేశాము భోజనము. సదా పూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. భిక్షాం దేహి చ పార్వతీ. ఓం శ్రీ స్వామి అప్పటికే 8 అయిపోయిందని చెప్పేసి స్వాములకి ఒక పక్కన పెట్టేస్తా, అలాగే వచ్చిన వాళ్ళని కూడా ఒక పక్కన ఇలా కూర్చోబెట్టి, అవి వచ్చేసి ప్లాస్టిక్ ఏనండి ఇస్తరాకులు, కానీ ఆకు రూపంలో వచ్చినాయి కదా గ్రీన్ గా, చాలా బాగా దొరికినాయండి మాకైతే. ఇది నేను ఇలా పెట్టడము 3వ అండి. లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో ఒక 5 ఫ్యామిలీని పిలిచి పెట్టుకున్నాను. తర్వాత ఇట్లాగా మా గ్యాంగ్ అందరిని పిలిచాను అనమాట. తర్వాత ఉగాది రోజు కూడా ఇలానే చేసుకున్నామండి. అది మీకు నెక్స్ట్ లో పోస్ట్ చేస్తాను వీడియోలో. ఇదిగో అందరిని ఇలా కూర్చోబెట్టి ఆ సాములకి ఎదురు ఇంకా ముందు వాళ్ళు పెట్టిన తర్వాత ఇలాగా మిగతా వాళ్ళకి పెట్టడం జరిగింది. ఆ రోజు పూర్ణం, గార, కొంచెం పొంగలి, పులిహార, అలాగే దోసకాయ పచ్చడి, పచ్చిమిర్చి, బంగాళదుంప పప్పు, టమాటా పప్పు, వంకాయ కారము, గుత్తి వంకాయ కారం అండి, అవన్నీ చేశాను. అందరు చెప్తున్నారు అనమాట, బాగున్నాయి, చాలా బాగా చేశారు అని. ఇది అందరు తిన్నాకైతే అసలు మా వల్ల కావట్లేదు, ఇంకా మేము ఫుల్గా పెట్టేశారు మీరైతే భోజనం అని చెప్పేసి చాలా నవ్వుకున్నారండి. వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇన్ని వంటలు ఎప్పుడు చేసావు రావతి అని అన్నారు. అదేంటోనండి, ఎవరికైనా భోజనం పెట్టాలంటే చాలు ఎక్కడ లేని ఓపిక వచ్చేసిద్ది నాకైతే. ఇవన్నీ కర్రీస్ కూడా నేను మార్నింగే లేచి అంతా ప్రిపరేషన్ చేసేసుకొని అలా టెంపుల్కి వెళ్ళి వ్రతం చేసుకొని వచ్చామండి. ఆ రోజు కొంచెం హడావుడి అయిందని చెప్పాలి. ఈ హడావుడిలో అన్ని కుదిరినాయో లేవో, ఉప్పు కారాలు సరిపోయినాయో లేవో అని చెప్పేసి వాళ్ళు తిన్నాక అడుగుతూ ఉన్నాను అనమాట అందరినీ. వాళ్ళు చెప్తూ ఉన్నారు అన్ని బాగా కుదిరినాయి అని. సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ తిన్నదాత ఆరోగ్య సుఖీ భవ తిన్నదాత ఆరోగ్య సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ తిన్నదాత ఆరోగ్య సుఖీ భవ తిన్నదాత ఆరోగ్య సుఖీ భవ. థ్యాంక్ యూ వెరీ మచ్. అలా అందరు భోజనం చేసినాక లాస్ట్ నా అలా సుఖీభావ, అన్నదాత సుఖీభావ అనేసరికి ఇంకా చాలా హ్యాపీగా అనిపించిందండి. తృప్తిగా తిన్నారు, తృప్తిగా ఆశీర్వదించారు. ఇలాగే ప్రతి సంవత్సరం చేసుకోవాలని నేను దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నానండి. ఇంకా తర్వాత తిన్నయన్నీ వాళ్ళ చేత తీపిచ్చలేదండి. మీరు అన్ని అక్కడే పెట్టేసి లేచి వెళ్ళండి, మేమే తీస్తాము, ఆ భాగ్యం కూడా మాకే దక్కాలని చెప్పేసి వాళ్ళ ఎవ్వరి చేత తీపిచ్చలేదండి. ఆకులన్నీ పిల్లల చేత తీపిచ్చాను. అలాగే వడ్డించేటప్పుడు కూడా చూసారా, మేము అందరిని కూర్చోపెట్టి వాళ్ళందరూ భోజనం చేసిన తర్వాతే మా ఫ్యామిలీ కూర్చున్నామండి. తర్వాత వాళ్ళు మాకు వడ్డిస్తూ ఉన్నారు. ఫస్ట్ చెప్పామన్నమాట, అతిథి దేవోభవ అంటారు కదా, అందుకే ఫస్ట్ వచ్చిన అతిథులందరూ తిన్నాక కడుపు నిండా వాళ్ళు ఆశీర్వదించిన తర్వాత ఇంకా మా ఫ్యామిలీ మేమందరం కూర్చున్నాము. అలాగే మాతో పాటు వాళ్ళు పిల్లలు వచ్చారు కదండి, పిల్లలు ఫస్ట్లో కూర్చోమంటే మాకు ఇప్పుడే ఆకలి లేదు, మాకొద్దు, వాళ్ళు ఏదో గేమ్స్ మీద పడి కిందకి రాలేదనమాట. వీళ్ళందరూ అన్నారు సరే పెద్దవాళ్ళ వరకు తినేసి తర్వాత పిల్లలకి పెట్టుకుందాంలే మనం అని అన్నారు. అందుకని చెప్పి మాతో పాటు ఇంకా కిడ్స్ని అందరిని కూర్చోపెట్టి పిల్లలందరినీ ఇలా వరుసకు కూర్చోపెట్టి అందరం భోంచేసామండి. అలాగే చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా వాళ్ళ పేరెంట్స్ తల్లులు కూర్చొని పెట్టుకుంటా తినిపిస్తూ ఉన్నారండి. నాకు అదే అనిపించింది. ఇంకా పెద్దవాళ్ళు తిన్నాక పిల్లలు కూడా చిన్నగా నిదానంగా 1 by 1 తింటూ ఉన్నారు. ఇంకా చూడాలి మాకు వడ్డించేటప్పుడు
ఇంకా మాకు మేము ఎలా పెట్టామో వాళ్ళు అంతకు మించి పెడతా ఉన్నారు. మాకు తోసి పెట్టారు కదా, మీరు కూడా తినండి తినండి అని చెప్పి పెడతా ఉన్నారు. కానీ నేను అయితే తినలేకపోయానండి, ఎందుకంటే నేను మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నాను. ఈ ఉపవాసం ఉండటం వల్ల ఏమోనండి, ఇంకా నైట్ కూర్చునే టయానికి ఆకలి అనేది చచ్చిపోయింది. అంటే వీళ్ళందరూ తృప్తిగా తిన్నారు కదా, వీళ్ళందరూ తిన్నాక అలా ఆస్వాదించినాక కడుపు నిండిపోయిందనే చెప్పాలండి. నాకైతే అస్సలు ఆకలి లేదు. ఇంకా అందరు బలవంతం చేస్తే ఏదో కూర్చున్నాను. ఈ ఉపవాసం ఉంటానే ఇన్ని కర్రీస్ చేసావు, ఇంత చేసావా రేవతి అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి వ్రతానికి వెళ్లే ముందు ఇంకా ఫుడ్ తినకూడదు అంటారు కదండి. మనం వ్రతాలు చేసుకునేటప్పుడు మార్నింగ్ కూడా ఫుడ్ తీసుకోము కదా. ఇంక ఈవినింగ్ దాకైతే నేను ఉన్నాను. ఎట్లా ఉండి ఇవన్నీ ఎలా చేసానో కూడా నాకు తెలియదండి. అంతా దేవుడి దయ అని అనుకుంటున్నా నేనైతే. ఇంక తిన్నాక అందరు ఇలా కూర్చొని కాసేపు రిలాక్స్ అయ్యి కొంచెం కబుర్లు చెప్పేసేసుకొని ఇంకా అందరూ తాంబూలం ఇచ్చానండి, అందరు తీసేసుకొని వెళ్ళిపోయారు. అసలు కొన్నిసార్లు అయితే ఈ అన్ని చేసి వీడియో పెడదాం అనుకున్నాను, కానీ అసలు నాకు అవ్వలేదండి, టైం సరిపోలేదు. అందుకే నేను చేసిన ఐటమ్స్ అన్ని వీడియో తీయలేకపోయాను. అలాగే పాపం వీళ్ళందరూ ఫోన్లు చేసి చెప్పినప్పుడు వచ్చి హెల్ప్ చేస్తామన్నారు, కానీ మేమే ఎవరిని వద్దు మేమే చేసి పెట్టాలని చెప్పేసి ఎవరిని రానిలేదు. కాకపోతే ఇంటి పక్కన మా ఫ్రెండ్ విజయ ఉంది కదా, తనైతే వచ్చి పూర్ణాలు వచ్చి వేసిందండి, వద్దన్నా కూడా హెల్ప్ చేసింది తను వచ్చి. ఇలా నేను సత్యనారాయణ స్వామి వ్రతం అయితే ఈ ఇయర్ ఇలా చేసుకున్నానండి. నేను ఈ కార్తీక మాసంలో శివయ్యకి అభిషేకం చేసుకున్నానని చెప్పాను కదండి. నా దగ్గర చిన్న శివలింగం ఉందన్నమాట. ఆ శివలింగానికి నేను ప్రతిరోజు సాయంత్రం పూట ఇలాగ అభిషేకాలు అయితే చేసుకుంటూ వచ్చానండి. కాకపోతే ఇంకా నాకు పౌర్ణమి రోజు కుదరలేదు 365 ఒత్తులు వెలిగించుకోవడానికి. అందుకే ఇంకా నాకు లాస్ట్ సోమవారం కుదిరిందండి. అందుకని ఆ రోజు శివుడికి ఇంకా లాస్ట్ సోమవారం కదా, ఇలా శివయ్యకి అభిషేకం చేసుకొని ధూప దీపాలు చేసుకొని నైవేద్యం పెట్టేసేసుకొని ఆ రోజు కూడా ఉపవాసం ఉన్నానండి. సోమవారం రోజు నేను ప్రతి సోమవారం ఉపవాసం ఉంటూ వచ్చానండి. ఆ శివయ్య చూడండి ఎంత బాగున్నాడో. ఆ విభూది అభిషేకంలో ఇంకంతా అలాగా అభిషేకం చేసుకున్నాక అలాగా మళ్ళీ శివయ్యకి నార్మల్గా స్నానం అలా చేపిచ్చేసేసి మళ్ళీ నేను మొన్న సాటర్డే రోజు ఇలాగా ఇద్దరిని పెట్టుకొని చేసుకున్నాను అన్నాను కదండి శివకేశవుల్ని. ఇంకా అట్లానే ఉంచేసానండి, ఎందుకంటే ఇంక లాస్ట్ సోమవారం వస్తుంది కదా, మళ్ళీ కదిలించడం దేనికి 3 days వరుసగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలాగే ఇంటి ముందు సోమవారం సాయంత్రం అండి పూజ ఇది నేను చూపిస్తుంది మీకు. సోమవారం సాయంత్రం అలా శివయ్యకి అభిషేకం చేసుకున్నాక ఇంట్లో దీపారాధన చేసేసుకొని ఇంకా అక్కడి నుంచి మేము టెంపుల్కి వెళ్ళిపోయాను. శారదాంబ టెంపుల్కి వెళ్ళానండి. ఇంకా అక్కడ టెంపుల్లో శివయ్యని అమ్మవారికి ఇద్దరిని దర్శించేసుకొని ఇంకా బయటకు వచ్చిన తర్వాత అక్కడే 365 ఒత్తులు అమ్ముతున్నారండి. ఇంకా ఆ ఒత్తులు తీసేసుకొని బయట వెలిగిద్దామని చెప్పేసి వచ్చాను. ఆ రోజు కూడా ఉపవాసం ఉన్నాను చెప్పాను కదండి. ఇంక ఇట్లాగే ఈ 365 ఒత్తులు వెలిగించుకొని ఆ చుక్కల్ని చూసి వచ్చి భోంచేసుకున్నానండి. నాతో పాటు ఈసారి మా హస్బెండ్ కూడా ఉపవాసం ఉన్నారండి. ఆయన అస్సలు ఉండలేరు. నేను చెప్పాను వద్దు అని చెప్పేసి, ఆయన కూడా లేదులే నీతో పాటు ఉంటాను, నువ్వు ఎప్పుడు ఉంటున్నావు కదా నేను ఉండలేనా అని చెప్పేసి ఆయన కూడా నాతో పాటు ఉపవాసం ఉన్నారండి. ఆయనే వీడియో తీస్తున్నారు. చెప్పాను నువ్వు కూడా వచ్చి దీపం వెలిగిద్దు గానిరా, నువ్వు కూడా ఉపవాసం ఉన్నావు కదా అని అంటే, నువ్వు వెలిగించలే నేను తర్వాత వచ్చి దండం పెట్టుకుంటానన్నారు. మాకు అక్కడ చలి స్టార్ట్ అయిందండి, అందుకే స్వెటర్ వేసుకొని ఇంకా బయట అంతా బాగా చల్లగా ఉందన్నమాట. ఇంకా ఆ చలిలోనే ఆ దీపారాధన చేసేసుకున్నామండి. కానీ ఈసారి పిల్లల్ని మిస్ అయ్యాము, పిల్లలు రాలేదు. పిల్లలకి ఆ రోజు ట్యూషన్ ఉందండి, ఆన్లైన్ క్లాసులు పెట్టాము. ఇంకొక క్లాస్ మిస్ అయినా వాళ్ళకి మళ్ళీ అర్థం కాదు, మళ్ళీ ఇబ్బంది పడతారని ఇంకా వాళ్ళ తరపున కూడా మేమే దండం పెట్టేసుకొని ఇంటికి వెళ్ళి ఆ దేవుడి ప్రసాదం అయితే పిల్లలకి ఇచ్చానండి నేను. అదిగోండి ఆ పక్కనే గుడి, ఆ టెంపుల్లో నుంచి మనకి ఒత్తులు ఇస్తారనమాట. ఇక్కడ బయట వచ్చి వెలిగించుకోవాలి. ఇంక ఈ కార్తీక మాసంలో లాస్ట్ మనం చేసే పని ఏంటండి, దీపాలు వదలాలి కదా, అదేనండి పోలిని స్వర్గానికి పంపించడం అంటారు కదా. ఆ రోజు రానే వచ్చింది. ఇంకా ఆ రోజు నేను ఎర్లీ మార్నింగే లేచి రెడీ చేసేసుకున్నానండి దీపాలన్నీ కూడా. నేను ఇక్కడ ఇంట్లో టబ్బులో వదిలానండి దీపాలు. అవి ఎలా వదులుకున్నాను ఏంటని చూపిస్తాను. ఇవి పోయిన సంవత్సరం వదులుకున్న దీపాలండి. మెజర్మెంట్స్ కోసం నేను అట్లా ఉంచాను.
నేనేందంటే ఇక్కడ కూడా దొరుకుతాయి మాకు అరటి డొప్పలు, కానీ నాకు అంతకు ముందు లాస్ట్ ఇయర్ తెలియదన్నమాట అరటి డొప్పలు దొరుకుతాయని. ఇలాగ నా దగ్గర పేపర్ ఒకటి ఉందండి, థర్మాకోల్ పేపరు. అవి ఉంటే అవి నీళ్ళల్లో పెట్టి దానిపైన దీపాలు పెట్టేదాన్ని. అవి ఎలా వదిలాను ఏంటనేది మీకు చూపిస్తాను. ఇవన్నీ మెజర్మెంట్ కొలత ప్రకారం కట్ చేసుకున్నానండి ఆ దీపాలు. దీంతో కానీ వీటితో కానీ నీళ్ళల్లో వేసి వదులుదామని చెప్పేసి ఇదిగో ఇలాగ టబ్బులో వాటర్ పోసేసి మొత్తం రెడీ చేసుకుంటున్నాను నేను. ఈ టబ్బులోనే దీపాలు వదిలానండి. ప్రతి ఇయర్ నేను మా పిల్లల చేత కూడా దీపాలను వదులుతామండి ఈ నీళ్ళల్లోనే. అవి ఎలా వదిలాము ఏంటనేది చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఈ టబ్బులు ఇలా వాటర్ పెట్టుకోవాలండి. నేనైతే సగానికి నింపుకున్నాను. నింపుకునే ముందే నేను ఆల్రెడీ మార్నింగే 5ంటికి లేచానని చెప్పా కదా, దీపారాధన అయితే చేసుకున్నానండి. చేసుకొని ఇడ్లీ ఒక పొయ్యి మీద పెట్టి చట్నీ చేసేసుకొని ఇంకా పిల్లల్ని కూడా లేపాను. వాళ్ళు రెడీ అవుతున్నారు. వాళ్ళు మళ్ళీ 7:30 కల్లా స్కూల్కి వెళ్ళిపోవాలండి. ఈ లోపల నేను ఏమేమి వేసానో చూపిస్తా. ఈ టబ్బులో వచ్చేసి ఫస్ట్ పసుపుతో స్టార్ట్ చేశానండి. తర్వాత కుంకుమ, అలాగే జవాది పౌడర్. ఈ జవాది పౌడర్ వేయటం వల్ల నీళ్ళల్లో మంచి స్మెల్ వస్తుందండి. ఆ తర్వాత పచ్చకర్పూరాన్ని కూడా ఇలా నలిపి ఆ వాటర్లో వేసుకున్నాను. ఇవన్నీ వేసుకోవటం వల్ల ఏంటంటే ఇంకా మనకి నదిలో దిగి స్నానాలు చేసి ఆ దేవుడి దగ్గర దీపాలు వదిలిన ఫీలింగ్ అయితే వస్తుందండి అసలు. ఇది వచ్చేసి లక్ష్మీ కుబేర కుంకుమ అండి. తర్వాత వచ్చేసి గంధము. ఇవన్నీ వేసుకున్న తర్వాత నా దగ్గర వచ్చేసి ఈ రోజ్ పూలు ఉన్నాయి కదండి, గులాబీ పూలు. అవి ఎండబెట్టి ఎప్పుడు పౌడర్ చేసుకుని ఉంచుకుంటానండి. ఎప్పుడైనా పూలు లేనప్పుడు ఇంక ఈ పౌడర్ లాగా చల్లేసుకుంటాను. ఆ రోజైతే పూలు నేను తీసుకొచ్చుకోలేదు, అందుకని చెప్పేసి ఇంకా ఈ రోజు పూలైతే చల్లుకొని కొన్ని ఎర్ర అక్షంతలు వేసేసుకొని ఇంకా మొత్తం కూడా నేను ఇంకా గంగా, యమున, సరస్వతి, గోదావరి, కావేరి అన్ని నదుల సంగమాలు ఉన్నట్టు తలుచుకొని ఆ గంగమ్మ తల్లికి ఇలాగా దండం పెట్టేసేసుకొని ఇంకా ఈ టబ్బుని తీసుకొని వెళ్ళి నేనైతే బయట పెట్టేసుకున్నానండి. మా ఇంటి వెనక పక్క చెట్లు నాటాం, చూసారా మీరు? నా లాస్ట్ వీడియోలో చూసినట్టయితే మీకు చెట్లు చూపించాను కదా, ఆ చెట్ల దగ్గర ఈ టబ్ అయితే పెట్టానండి. ఎందుకంటే ఇంట్లో పెడితే లాస్ట్ ఇయర్ ఇంట్లో పెట్టడం వల్ల ఏం జరిగిందంటే నాకు పొగొచ్చేసి అది అరవటం స్టార్ట్ చేసింది. అందుకని ఎందుకులే అని చెప్పి ఈసారి నేను బయట పెట్టేసుకున్నానండి టబ్బు. చలిగా అయితే ఉంది, కానీ ఆ చలిని తట్టుకొని కొంచెం నిలబడి కొంచెం సేపే కదా అమ్మవారిని వదిలిపెట్టి వెళ్తాం కదా దీపాలను అని చెప్పేసి ఇంకా అట్లాగా ఫస్ట్ అయితే నేను మా హస్బెండ్ ఇలాగా ఇద్దరం కలిసి వెలిగించుకొని అలాగా నీళ్ళలో దీపాలు వదిలామండి. గంగమ్మ తల్లికి కూడా దండం పెట్టేసేసుకొని అలా అక్షంతలు ఇద్దరం కలిసి వేసుకొని అలాగే నైవేద్యంగా కూడా ఒక ఫ్రూట్ అయితే పెట్టాను వాళ్ళకి. వెళ్ళిరమ్మా అని చెప్పేసి అలాగా సాగనంపామండి. ఈ 4 రోజులు చేసుకున్న ఈ కార్తీక మాసంలో ఎప్పుడు మనం చేసుకోలేకపోయినా కూడా ఈ లాస్ట్ ఇట్లాగ దీపాలు వదులుకొని చేసుకున్నా కూడా చాలా మంచిదంటండి. తర్వాత ఇదిగో మా ఇద్దరు పిల్లల చేత కూడా ఇలా దీపాలు వదిలిచ్చాను. మీకు ఇందాక కట్ చేసింది చూపించాను చూసారా, ధర్మాకోలు. అలాగా నా దగ్గర వచ్చేసి ఆ దీపము మనం పెట్టామనుకోండి ఆ బరువుకి నీళ్ళల్లో మునిగిపోయిద్ది అనమాట. అందుకని చెప్పేసి అలా మునిగిపోకుండా ఉండాలంటే ఇలా ధర్మాకోళ్ళు స్క్వేర్ షేప్లో కట్ చేసేసి వాటర్లో పెట్టి దానిపైన దీపం పెట్టి వదిలానండి. చాలామంది మా ఫ్రెండ్స్ కూడా చూసి భలే క్రియేషన్ చేసావు రేవతి, నీ దగ్గర చూసి నేర్చుకోవాలని చెప్పేసి అంటూ ఉంటారు. దేవుడికి మనం ఏదైనా చెయ్యాలనుకుంటే అసలు ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయో నాకు కూడా తెలియదండి. అసలు నేను ఇది చేసుకోవాలి అనుకుంటే చాలు, ఇది ఇలాగ చేద్దాము, ఇలా వదులుదాము ఈ ఆలోచన అయితే నాకు ఎట్లా వచ్చిందో నాకు కూడా తెలీదు. మనసులో ఆ భగవంతుని తలుచుకుంటా ఉంటే అన్నీ ఆయనే దారి చూపిస్తాడండి. అలాగే తర్వాత ఇలా ఇద్దరం దీపాలు వదిలిన తర్వాత నేను మా పిల్లలు ఇంకా ఆ దీపాలకి ఆ గంగమ్మ తల్లికి అలాగే కాశీ విశ్వేశ్వర స్వామిని అలాగే విష్ణుమూర్తిని అందరిని తలుచుకొని హారతి అయితే ఇవ్వటం జరిగిందండి.
చూసారు కదండి, కార్తీక మాసంలో నేను చేసుకున్న పూజలన్నీ చెప్పాను కదా. ఇదిగో లాస్ట్ దీపాలన్నీ కొండెక్కిన తర్వాత ఇదిగో మీకు ఆరిపోయిన తర్వాత చూపిస్తున్నా చూడండి. ఆ వేడికి ఏంటంటే ఆరిపోయేకుంది ఆ ధర్మాకోల్ అనేది అలా అతుక్కొని అలాగ రౌండ్ షేప్ లో వచ్చిందనమాట. ఇంకా దాన్ని తీసుకెళ్ళి నేను మళ్ళీ స్టోర్ చేస్తాను నెక్స్ట్ ఇయర్ కోసము. ఇదండి ఈ సంవత్సరం కార్తీక మాసం విశేషాలు. నేను లాస్ట్ ఇయర్ కార్తీక మాసం కూడా ఎలా సెలబ్రేషన్ చేసుకున్నానో ఇక్కడ మీకు కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను, అవి కూడా చూసేసేయండి. నేను ప్రతి సంవత్సరం చెప్పాను కదండి, ఎవరో ఒకరిని కార్తీక మాసంలో ఇంటికి భోజనానికి అయితే పిలిచి పెట్టుకోవటం అలవాటైపోయింది. అట్లా లాస్ట్ ఇయర్ కార్తీక మాసం స్టార్ట్ అవగానే 7 శనివారాల పూజ అయితే చేసుకున్నానండి నేను. అందుకే ఇంక లాస్ట్ వారానికి అయిపోతే నేను ఇంక అట్లాగా పిలిచి అందరికి భోజనం అయితే పెట్టుకున్నాను. అందరిని పిలుచుకోలేదండి, ఒక 5 ఫ్యామిలీని పిలుచుకొని చేసుకున్నాను. ఆ రోజు కూడా నేను అసలు కార్తీక శనివారాలు అట్లాగే ఈ 7 శనివారాల కథలు కూడా చదివి అందరికి వినిపించానండి, మీరు వినండి. అందరూ నైమిసారణ్యంలో ఒక సత్రయాగం కలిపి ఆచరిస్తారు. వారి సమస్త శని దోషాల నుంచి వారు విముక్తులై సౌకర్యం పొందుతారు. చాలా ఆనందించి ఈ సప్త శనివార వ్రతం ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా వ్రతాన్ని పాటిస్తూ ఉండేవారు. వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి విలవెల్పు. ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు ఆ స్వామిని మనసారా స్తుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణుల్ని పిలిచి అన్న సత్పాలన చేసి బ్రాహ్మణాశ్రీ విధులు పొందాడు. అలా పూజ అయిపోయిన తర్వాత కింద మళ్ళీ భోజనాలు స్టార్ట్ చేసామండి. వాళ్ళు చూసారా ఎంత హ్యాపీగా అందరూ హాయ్ చెప్తా ఉన్నారో. వాళ్ళకి కూడా తెలియదండి కింద ఇలా అరేంజ్ చేసి ఇలా భోజనాల టైప్లో పెడతామని. ఫస్ట్ టైము మా ఇంట్లో ఇట్లాగా భోజనాలు పెట్టడం. కార్తీక మాసంలో వన భోజనాలు అంటారు, గుర్తుందా అండి? సేమ్ అట్లానే వన భోజనాలు లాగా పెట్టావు రేవతి. అసలు చాలా బాగుంది ఈ కాన్సెప్ట్. మేము ఎప్పుడు ఎక్కడ తినలేదు ఇలాగా, ఫస్ట్ టైము నీ దగ్గరే తింటాం అని చెప్పేసి. ఇంకా నాకెందుకో ఆలోచన ఎందుకు వచ్చిందో కూడా తెలియలేదండి. మా హస్బెండ్తో అంటూ ఉన్నాను, అన్నీ ప్రిపేర్ చేసాం కానీ ఆకులు ఒక్కటి ఉంటే ఎంత బాగుండో కదా అని చెప్పేసి అన్నాను. పాపం ఆయన ఆ రోజు 2 షాపులు తిరిగారంట ఆకుల కోసము. ఇంకా లాస్ట్కి ఇండియా గ్రోసరీస్లో దొరికినాయి అంటండి. అందరైతే నిజంగా మాకు ఇండియాలో తిన్న భోజనాల ఫీలింగ్ అయితే కలిగింది రేవతి. అసలు ఇలా రియల్గా ఆకులో పెట్టి వడ్డిస్తున్నట్టే ఉంది మా అందరికీ. అసలు చాలా బాగా పెట్టావు అని చెప్పేసి అన్నారండి. నేనేంటంటే ఒక్కొక్క ఫ్యామిలీని ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరిని ఒక విధంగా కూర్చోబెట్టాను. వీళ్ళది ఈ ఫ్యామిలీ, వాళ్ళది ఆ ఫ్యామిలీ అన్నట్టు అట్లా కూర్చోబెట్టి భోజనం పెట్టానండి. నేను పోయిన సంవత్సరం ఎక్కువ మందిని పిలుచుకోలేదు, చెప్పాను కదా ఒక 5 ఫ్యామిలీని పిలుచుకున్నాను అని చెప్పేసి. అందుకని చెప్పేసి ఇట్లాగా వాళ్ళందరూ అదే అంటున్నారు, తినలేకపోతున్నాం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఆ రోజు కూడా ఐటమ్స్ ఎక్కువ చేశానండి భోజనాలు లాగానే. పప్పు, పచ్చడి, సాంబారు, గార అట్లా అన్నీ చేశాను. మా ఫ్రెండ్ వనజ ఒకటి చూపిస్తుంది చూడండి, అదేంటనుకున్నారు? కిల్లి అనమాట. కిల్లి అంటే ఆకులు దొరుకుతాయి కదండి ఇక్కడ తమలపాకులు, అవి తీసుకొచ్చి దాంట్లో ఇంకా అవన్నీ పెట్టి కిల్లిలాగా చుట్టి పెట్టానమాట. వాళ్ళు అదే అంటున్నారు, ఆకులు పెట్టడమే కాకుండా నువ్వు హైలైట్ కిల్లిలాగా ఇచ్చావు చూడు, అది హైలైట్ అయింది రాతి, చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు. ఇంకా వీళ్ళందరూ తిన్న తర్వాత మేము పెట్టుకొని కూర్చొని తింటున్నామండి. చెప్పాను కదా ముందు వాళ్ళకి పెట్టిన తర్వాతే పోయిన సంవత్సరం కూడా తర్వాత మేము తిన్నామండి. ఇంకా అదే అలవాటు అయిపోయింది. ఆ రోజు కూడా చాలా బాగా జరిగినాయి పూజ కానీ భోజనాలు కానీ. నెక్స్ట్ డే వచ్చేసి లాస్ట్ కార్తీక సోమవారం నేను ఎట్లా వదిలాను, అదేనండి పోలి స్వర్గానికి వదులుతాం కదా, అది ఎలా వదిలానో చూపిస్తున్నాను. ఇక్కడ ఇంట్లోనే దీపాలు వదిలానని చెప్పాను కదా, టబ్బులో ఇలా పెట్టాను కదా, కాసేపటికి అది ఆరిపోయే కుంది మీకు పొగ వస్తుంది కదండి ఎక్కువ, ఆ పొగ రావటం వల్ల అరుస్తూ ఉందని చెప్పి నేను ఈ సంవత్సరం ఏంటంటే బయట పెట్టాను. ఇదండి ఈ కార్తీక మాసం వీడియోలు, మా పూజా విధానాలు చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి మాతో పాటు మా ఫ్రెండ్స్ అందరిని కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నానండి మీరందరూ. సరేనండి, అయితే ఇంకా ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. బాయ్ అండి.